శాంతి. ఈరోజు మురళీ డేటు 10 మార్చ్ 2024. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 13/2/1999. ఈరోజు మురళి హెడ్లైను శివ అవతరణ మరియు పొదుపు యొక్క అవతారము. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు త్రిమూర్తి శివబాబా తమ ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన శాలిగ్రామ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు శివుడు మరియు శాలిగ్రామాల విశేషమైన రోజు. పిల్లలను కలుసుకుని తండ్రి సంతోషిస్తున్నారు. పిల్లల జన్మదినాన్ని జరుపుకునేందుకు తండ్రి వచ్చారు మరియు మేము తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చాము అని పిల్లలు అంటారు. తండ్రికి కూడా సంతోషం ఉంది, పిల్లలకు కూడా సంతోషం ఉంది. ఎందుకంటే ఈ జన్మదినము పూర్తి కల్పంలో అతీతమైనది మరియు ప్రియమైనది. పూర్తి కల్పంలో ఈ విధమైన జన్మదినము ఎవ్వరికీ జరపబడదు. తండ్రి మరియు పిల్లల జన్మదినము ఒకేసారి ఒకే సమయంలో జరగడం ఇలా ఇక ఏ సమయంలోనూ మరెవ్వరిది జరగదు. కనుక మొదట బాబ్దాదా పిల్లలకు పదం రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. పిల్లలు మనస్ఫూర్తిగా చాలా హృదయపూర్వకంగా తెలిపించే శుభాకాంక్షలైతే అమృత వేళ నుండి బాబ్దాదా వద్దకు చేరుకుంటున్నాయి. బాబ్దాదా ఎంతమంది పిల్లలను శాలిగ్రామాలను చూసి మనసులో సంతోషంతో వాహ్ అపురూపమైన పిల్లలు, వాహ్ అల్లారు ముద్దు పిల్లలు, వాహ్ అలౌకిక జన్మను అలౌకిక జన్మదినాన్ని జరుపుకునే పిల్లలు వాహ్ అనే పాట పాడుతున్నారు. కనుక తండ్రి ప్రతి పుత్రుని కొరకు వాహ్ అనే పాటను పాడుతున్నారు. ఎందుకంటే మొత్తం విశ్వంలోని ఆత్మలలో ఎంత కొద్దిమంది పిల్లలైన మీరు ఇలాంటి పదం భాగ్యశాలురుగా అయ్యారు. అంతేకాదు ఇక ముందు కూడా భాగ్యశాలురుగానే ఉంటారు. అర్ధకల్పం వరకు అమర భాగ్యవంతులుగా ఉంటారు. ఇది ఒక జన్మ కొరకు వరదానం కాదు, అనేక జన్మల అమర వరదానీలుగా అయిపోయారు. పిల్లలైన మీకు ఇలాంటి స్వమానం యొక్క స్మృతి ఎంతవరకు ఉంటుంది? ఈ అలౌకిక జన్మదినము లేక అలౌకిక జన్మ యొక్క తరగని వారసత్వాన్ని తండ్రి పిల్లలకు జన్మతోనే ఇచ్చేస్తారు. జన్మతోనే శ్రేష్టమైన స్మృతి తిలకాన్ని తండ్రి ప్రతి పుత్రునికి దిద్దారు. మీ అందరికీ తిలకం దిద్దబడి ఉందా? బ్రాహ్మణ జీవితం ఉంది కనుక తిలకం కూడా అవినాశిగా ఉంది. బ్రాహ్మణుల మస్తకంలోని తిలకము శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు. కనుక మీరందరూ మరియు నలువైపులా దూరంగా కూర్చుని ఉన్న పిల్లలు కూడా ఉమంగ ఉత్సాహాలతో ఈ అతీతమైన మరియు ప్రియమైన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు కదా. తండ్రి మా జన్మదినాన్ని జరుపుకుంటున్నారు, మేము తండ్రి జన్మదినాన్ని జరుపుకుంటున్నామని అందరూ సంతోషిస్తున్నారు. ఎంత సంతోషం ఉంది! సంతోషాన్ని కొలవగలరా? కొలత ఉందా? ఈ ప్రపంచంలో ఈ అలౌకిక సంతోషాన్ని కొలిచే సాధనమేది వెలువడనే లేదు. ఒకవేళ మీకు సాగరమంతటి సంతోషం ఉందా అని అడిగితే మీరేమంటారు? మా సంతోషం ముందు సాగరం ఏ పాటిది అని అంటారు. మంచిది. ఆకాశం అంత ఉందా? ఆకాశము కంటే ఉన్నతముగా మీ ఇల్లు, మీ సూక్ష్మవతనము ఉన్నాయి. కనుక సంతోషాన్ని కొలిచే సాధనం ఏదీ లేదు మరియు వెలువడదు కూడా. ఎంత సంతోషం ఉంటే ఒక చేతితో చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టారు. సంతోషం ఉంది అని అందరూ చేతులెత్తుతారు. శుభాకాంక్షలు. ఇప్పుడు రెండవ ప్రశ్న అడుగుతాను. మీకు అర్థమైపోయింది అందుకే నవ్వుతున్నారు అని బాబ్దాదా అంటున్నారు.
బాబ్దాదా సదా ప్రతి పుత్రుణ్ణి వికసించిన ఆత్మిక గులాబీలా చూడాలని కోరుకుంటారు. సగం వికసించి మాత్రం కాదు, సదా మరియు పూర్తిగా వికసించి ఉండాలి. వికసించిన పుష్పాలు ఎంత ప్రియముగా అనిపిస్తాయి, చూడడంతోనే మజా వస్తుంది. కొద్దిగా వాడిపోయినా ఏం చేస్తారు, ప్రక్కన పెట్టేస్తారు కదా. బాబ్దాదా ప్రక్కన పెట్టరు, వారు స్వయమే పక్కకు వెళ్ళిపోతారు, అంటే దూరం అయిపోతారు. ఈరోజు జరుపుకునే రోజు కదా, మురళి అయితే సదా వింటూనే ఉంటారు. ఈరోజు బాగా సంతోషముతో మనస్సుతో నాట్యం చెయ్యండి మరియు పాడండి. మనస్సుతో నాట్యం చేయండి, కాళ్ళతో కాదు. కాళ్ళతో నాట్యం చేయడం ప్రారంభిస్తే పెద్ద యుద్ధమైపోతుంది. కానీ బాబ్దాదా చూస్తున్నారు, పిల్లలు నాట్యం కూడా చేస్తున్నారు. మధురాతి మధురమైన తండ్రి యొక్క మహిమను మరియు తమ అలౌకిక మహిమ యొక్క పాటలు కూడా చాలా పాడుతున్నారు. మీ మనసు యొక్క ధ్వని తండ్రి వద్దకు చేరుకుంటూ ఉంది. అన్ని దేశాల నుండి ధ్వని వస్తుంది. వారు తండ్రి యొక్క ధ్వని వింటున్నారు. తండ్రి కూడా వారి ధ్వని వింటున్నారు. తండ్రి అంటున్నారు, విశ్వానికి చాలా చాలా స్నేహి పిల్లలు, బాగా నాట్యం చెయ్యండి, బాగా పాడండి. ఇక వేరే పని ఏముంది? బ్రాహ్మణుల పని ఏమిటి? యోగం జోడించడం కూడా ఏమిటి? అందులో శ్రమ ఉందా? యోగము అంటేనే ఆత్మ మరియు పరమాత్మ యొక్క కలయిక. కలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? సంతోషంతో నాట్యం చేస్తారు. తండ్రి మహిమ యొక్క మధురాతి మధురమైన పాటను మనసు స్వతహాగానే పాడుతుంది. పాడుతూ ఉండండి, నాట్యం చేస్తూ ఉండండి. ఇదే బ్రాహ్మణుల పని. ఇది కష్టమా? నాట్యం చేయడం, పాడడం కష్టమా? కష్టం కాదు కదా. ఎవరికి కష్టం అనిపిస్తుందో వారు ఒకసారి చేతులెత్తండి. ఈ రోజుల్లో అయితే నాట్యం చేసే, పాడే సీజన్ నడుస్తుంది. కనుక మీరు కూడా ఏం చెయ్యాలి? నాట్యం చెయ్యండి, పాడండి. సులభమే కదా. సులభమైతే భుజాలు ఊపండి, కష్టమైతే కాదు కదా. అయితే మీ అంతటా మీరు కావాలనే సులభము నుండి తొలగి కష్టమైన దానిలోకి వెళ్ళిపోతున్నారు. కష్టమేమీ లేదు, చాలా సులభము. ఎందుకంటే అర్ధకల్పం కష్టతరమైన జీవితాన్ని గడిపారు అని తండ్రికి తెలుసు. కనుక ఈ సమయంలో సులభమైనది లభించింది. కష్టము అనేవారు ఎవరైనా ఉన్నారా? అప్పుడప్పుడు కష్టంగా అనిపిస్తుందా? ఎవరైనా నడుస్తూ నడుస్తూ మార్గం మర్చిపోయి వేరే మార్గంలోకి వెళ్ళిపోతే కష్టం అనిపిస్తుంది కదా. జ్ఞాన మార్గం కష్టం కాదు, బ్రాహ్మణ జీవితం కష్టం కాదు. బ్రాహ్మణులకు బదులు క్షత్రియులుగా అయిపోతారు. క్షత్రియుల పనే యుద్ధం చేయడం, కోట్లాడడం. అదైతే కష్టమే కదా. యుద్ధం చేయడం అయితే కష్టము, కానీ ఆనందాలను జరుపుకోవడం సులభము. డబల్ విదేశీయులు ఆనందాలను జరుపుకునేవారే కదా. ఒక చేతితో చప్పట్లు కొట్టండి. ఆనందముగా ఉన్నారా? అక్కడకు వెళ్ళి తికమక పడరు కదా. చూడండి, శివ జయంతి రోజున 2 విషయాలకు మహత్వం ఉంది. మొదటిది, ఈరోజు వ్రతాన్ని ఉంచుకుంటారు. డబల్ విదేశీయులైతే జరుపుకోరు, భారతదేశంలోనే జరుపుకుంటారు. కనుక ఈరోజు 1 వ్రతం ఉంచుకుంటారు, 2 జాగరణ చేస్తారు. కనుక మీరందరూ వ్రతం కూడా తీసుకున్నారు కదా. పక్కా వ్రతం తీసుకున్నారా? లేక ఒకసారి కచ్చాగా ఒకసారి పక్కాగా ఉన్నారా? కచ్చాగా ఉండే వస్తువు మంచిగా అనిపిస్తుందా? పక్వంగా ఉన్నవన్నీ మంచిగా అనిపిస్తాయి కదా. కనుక ఏ వ్రతం తీసుకున్నారు? బాబ్దాదా అన్నిటికంటే మొదట ఏ వ్రతాన్ని ఇచ్చారు? స్మృతి తిలకం దిద్దుకుంటూనే మొట్టమొదట ఏ వ్రతం తీసుకున్నారు? గుర్తుంది కదా, సంపూర్ణ పవిత్ర భవ.
తండ్రి చెప్పారు మరియు పిల్లలు ధారణ చేసుకున్నారు. అయితే పవిత్రతా వ్రతము అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతం కాదు, కానీ బ్రహ్మబాబా సమానముగా ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో పవిత్రత. వీరినే బ్రహ్మచారులు మరియు బ్రహ్మచారులు అని అంటారు. ప్రతి మాటలో పవిత్రత యొక్క వైబ్రేషన్లు ఇమిడి ఉండాలి. ప్రతి సంకల్పంలో పవిత్రత యొక్క గొప్పతనం ఉండాలి. ప్రతి కర్మలో కర్మ మరియు యోగము అనగా కర్మయోగిగా అనుభవం అవ్వాలి. వీరినే బ్రహ్మచారులు అని అంటారు. బ్రహ్మబాబాను చూశారు కదా, ప్రతి మాట మహావాక్యంగా ఉండేది, సాధారణంగా కాదు. ఎందుకంటే మీ జన్మనే సాధారణమైనది కాదు, అలౌకికమైనది. అలౌకికత అంటేనే పవిత్రత అని అర్థము. ప్రతిరోజు రాత్రి మీకు మీరే టీచర్గా అయ్యి చెక్ చేసుకుని మీ శాతం అనుసారం మీకు మీరే మార్కులు ఇచ్చుకోండి. 100% కలవారిగా తయారవ్వాలి. కానీ ప్రతిరోజు మిమ్మల్ని మీరు చూసుకోండి, ఇతరులను చూడకండి. అయితే బాబ్దాదా చూశారు, స్వయాన్ని చూసుకునేందుకు బదులు ఇతరులను చూడడంలో నిమగ్నమవుతున్నారు. అదైతే సులభంగా ఉంటుంది. కనుక ఈరోజు సంకల్పము, మాట, కర్మలో పవిత్రత ఎంత శాతం ఉంది అని స్వయాన్ని చూసుకోండి. మీరు ఈ సంవత్సరంలో నలువైపులా ఏ సందేశం ఇచ్చారు? పరివర్తన గురించి అన్ని ఫంక్షన్లలో వినిపించారు. పరివర్తన అనే టాపిక్పై అన్ని స్థానాలలో చాలా మంచి మంచి ఉపన్యాసాలు ఇచ్చారు. కనుక ఈ సంవత్సరం నలువైపులా సేవలో ఇతరులకు కూడా పరివర్తన యొక్క లక్ష్యాన్ని చాలా అట్టహాసంగా ఇచ్చారు. బాబ్దాదా ఇందుకు సంతోషిస్తున్నారు. అయితే మీరు మీకోసం కూడా ఈరోజు ఎంత శాతం పరివర్తన అయ్యాను అనేది చెక్ చేసుకోండి. పరివర్తన ఎక్కే కళదిగా ఉండాలి, దిగే కళలో కాదు. బాబ్దాదా కూడా ప్రతి పుత్రుని చార్టు చూస్తారు. బాబ్దాదా పిల్లలందరిది చూస్తారా లేక ఎవరైనా విశేషమైన వారిది చూస్తారా అని మీరు అనుకుంటారు. బాబ్దాదా పిల్లలందరి చార్టును అప్పుడప్పుడు చూస్తారు, ప్రతిరోజు చూడరు, కానీ అప్పుడప్పుడు చూస్తారు. లాస్ట్ వారు కానీ పాస్ట్ వారు కానీ అందరిది చూస్తారు. అందరూ నవ్వుతున్నారు కనుక చార్టులో ఏముందో బాబ్దాదానే వినిపించమంటారా? ఈరోజు జరుపుకునే రోజు కదా, కనుక ఈరోజు వినిపించరు, కానీ ఇక ముందు కోసం సూచన ఇస్తున్నారు. ఈ రోజు యొక్క మహత్వం వ్రతం తీసుకోవడం అనగా దృఢ సంకల్పం చేయడం. సత్యమైన భక్తులు ఎప్పుడు కూడా వ్రతాన్ని వదిలిపెట్టరు. కనుక బాబ్దాదా పిల్లలకు మళ్ళీ ఇక ముందు కోసం సూచన ఇస్తున్నారు. ఇప్పుడు కూడా మొదటి పునాది అయిన సంకల్ప శక్తిని అప్పుడప్పుడు వ్యర్థం వైపు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నెగటివ్ అనేది వ్యర్థం కంటే కొంచెం తక్కువగా ఉంది. ఈ సంకల్ప శక్తిని స్వయం పట్ల లేక విశ్వం పట్ల ఎంత కావాలో అంత ఉపయోగించి ఇంకా పెంచుకోండి. ఎందుకంటే సంకల్పాల ఆధారం పైననే మాటలు మరియు కర్మలు ఉంటాయి. కనుక సంకల్ప శక్తిని పరివర్తన చేసుకోండి. ఏదైతే వ్యర్థముగా మరియు నెగటివ్గా పోతుందో దానిని పరివర్తన చేసి విశ్వ కళ్యాణం పట్ల కార్యంలో ఉపయోగించండి. బాబ్దాదా సంకల్ప ఖజానాను సర్వశ్రేష్ఠ ఖజానాగా భావిస్తారు. కనుక ఈ సంకల్ప ఖజానా పట్ల పొదుపు అవతారముగా అవ్వండి. ఈ రోజును అవతరణ రోజు అని అంటారు. కనుక బాబ్దాదాకు పిల్లలందరి పట్ల ఇదే శుభ ఆశ ఉంది. ఈరోజు శివ అవతరణతో పాటు మీరందరూ పొదుపు అవతారాలుగా అవ్వండి. సంకల్పాలను పొదుపు చేయడం అనగా వ్యర్థం నుండి రక్షించడం. తద్వారా ఇతర అన్ని ఖజానాలు స్వతహాగా రక్షింపబడతాయి. కనుక 99వ సంవత్సరంలో ఏమవుతుంది? 99వ సంవత్సరం ప్రారంభమైపోయింది.
99లో ఏం జరుగుతుందో అని ఇంతకుముందు ఆలోచించేవారు. ఏమైనా జరిగిందా? ఫిబ్రవరి కూడా వచ్చేసింది. ఒకవేళ జరిగినా కూడా మీకేమిటి? మీకేమైనా నష్టం ఉందా? భయం ఉందా? ఏమవుతుందో అనే భయం ఉందా? మీకోసం మంచే జరుగుతుంది. ప్రపంచంలోని వారి కోసం ఏం జరిగినా మీరు నిర్భయులుగా హర్షితముఖులుగా అయి ఆటను చూడాలి. ఆటలో రక్తం కూడా చూపిస్తారు, ప్రేమను కూడా చూపిస్తారు, యుద్ధం కూడా చూపిస్తారు, మంచి విషయాలు కూడా చూపిస్తారు. ఆట చూస్తూ భయంగా ఏమైనా అనిపిస్తుందా? ఏమవుతుందో, ఏం జరిగిందో అని ఏమైనా ఆలోచిస్తారా? ఆటను అంటే సినిమా చూసేటప్పుడు మజాగా కూర్చుని చూస్తారు కదా. ఇది కూడా అనంతమైన ఆట. ఒకవేళ ఏమైపోయింది, ఇలాగైతే జరగరాదు కదా, ఎందుకు జరిగింది అని కొద్దిగా భయపడినా లేక గాబరా పడినా ఇలాంటి స్థితి కలవారిపైన ప్రభావం పడుతుంది. అన్నీ బాగుంటే మంచి స్థితిలో ఉంటారు. ఏదైనా అలజడి జరిగితే మీరు కూడా అలజడి స్థితిలోకి వచ్చేస్తారు. కనుక 99 అయినా 2000 అయినా మీకేమిటి? ఆటను జరగనివ్వండి, మజాతో చూడండి, గాబరా పడకండి. అయ్యో ఇదేమైపోయింది అనే సంకల్పంలో కూడా రాకూడదు. 99లో ఏం జరుగుతుంది, ఏమైనా జరుగుతుందా జరగదా అని అందరూ అడుగుతారు. బాబ్దాదా అంటున్నారు, బాగా శుభ్రం చేయమని మీరే ప్రకృతికి సేవ ఇచ్చారు. శుభ్రం చేసేందుకు పెద్ద పెద్ద చీపుర్లు ఇచ్చారు. కనుక ఎందుకు భయపడతారు? మీ ఆజ్ఞతోనే అది శుభ్రం చేస్తుంది. కనుక మీరు అలజడిలోకి ఎందుకు వస్తారు? మీరే ఆజ్ఞాపించారు కదా. కనుక అచంచలముగా స్థిరముగా అయి మనసు బుద్ధిని పూర్తి శక్తిశాలిగా చేసుకుని అచల్ అడోలు స్థితిలో స్థితమవ్వండి. ప్రకృతి యొక్క ఆటను చూస్తూ ఉండండి, భయపడకండి. మీరు అలౌకికమైన వారు, సాధారణమైన వారు కాదు. సాధారణమైన వారు అలజడిలోకి వస్తారు, భయపడతారు. అలౌకిక మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు ఆటను చూస్తూ తమ విశ్వ కళ్యాణ కార్యంలో బిజీగా ఉంటారు. ఒకవేళ మనసు బుద్ధిని ఫ్రీగా ఉంచితే భయపడతారు. మనసు బుద్ధి ద్వారా లైట్ హౌస్గా అయి ప్రకాశాన్ని వ్యాపింపచేసే కార్యంలో బిజీగా ఉంటే బిజీగా ఉన్న ఆత్మకు భయం ఉండదు, సాక్షి స్థితి ఉంటుంది. ఏదైనా అలజడి జరిగినా మీ బుద్ధిని సదా స్పష్టంగా ఉంచుకోండి. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలతో బుద్ధిని బిజీగా లేక నిండుగా ఉంచుకోకండి, ఖాళీగా ఉంచుకోండి. ఒక్క బాబా మరియు నేను ఇలా ఉన్నప్పుడు సమయానుసారం ఉత్తరాలు, టెలిఫోన్, టీవీ ఇంకా ఏ సాధనాలైతే వెలువడ్డాయో వాటి ద్వారా సందేశం చేరకపోయినా బాబ్దాదా యొక్క డైరెక్షన్ మాత్రం స్పష్టంగా చేరుతుంది. ఈ సైన్సు సాధనాలను ఎప్పుడూ కూడా ఆధారంగా చేసుకోకండి, ఉపయోగించండి. కానీ సాధనాల ఆధారంపై మీ జీవితాన్ని తయారు చేసుకోకండి. అప్పుడప్పుడు సైన్సు సాధనాలు ఉంటున్నా వాటిని ఉపయోగించుకోలేరు. కానీ ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా సైలెన్సు సాధనాలు చాలా స్పష్టముగా మరియు చాలా త్వరగా పనిచేస్తాయి. కానీ మీ బుద్ధి లైను క్లియర్గా ఉండాలి. అర్థమైందా? త్వరగా బంగారు యుగం రావాలని మీరే ఆహ్వానిస్తున్నారు. మరి బంగారు యుగం రావాలి అంటే శుభ్రత ఉండాలి కదా. కనుక ప్రకృతి బాగా శుభ్రం చేస్తుంది. కనుక ఈరోజు సంకల్పం రాదు. కానీ ఏ దృఢ సంకల్పం చేశారు? పొదుపు అవతారముగా అవ్వాల్సిందే. సంకల్పాలలో కానీ, మాటలలో కానీ, సాధారణ కర్మల్లో కానీ పొదుపు చెయ్యాలి. మరొక విషయము, బుద్ధిని సదా స్పష్టంగా ఉంచుకోవాలి. దీనినే బాబ్దాదా మరో విధంగా సత్యమైన మనస్సు పైన సాహెబ్ రాజీ అవుతారు అని అంటారు. సత్యమైన మనసు, స్వచ్ఛమైన మనస్సు ఉండాలి.
వర్తమాన సమయంలో సత్యత మరియు స్వచ్ఛత యొక్క అవసరం ఉంది. మనసులో కూడా సత్యముగా, పరివారంలో కూడా సత్యముగా, తండ్రితో కూడా సత్యముగా ఉండాలి. అర్థమైందా? ఈరోజు చెప్పాలని అనుకోలేదు కానీ చెప్పేశాను అని బాబ్దాదా అంటున్నారు. ఎందుకంటే బాబ్దాదాకు ప్రేమ ఉంది కదా, కనుక చిన్న బలహీనతను కూడా బాబ్దాదా చూడలేరు. బాబ్దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరిని తన సమానంగా సంపూర్ణంగా చూడాలని అనుకుంటున్నారు. నలువైపులా అలజడి ఉంది. ప్రకృతి యొక్క అన్ని తత్వాలు బాగా అలజడి చేస్తున్నాయి. ఒకవైపు కూడా అలజడి నుండి ముక్తముగా లేదు. వ్యక్తుల అలజడి కూడా ఉంది, ప్రకృతి యొక్క అలజడి కూడా ఉంది. ఇలా ఈ సృష్టిలో నలువైపులా అలజడి ఉన్న సమయంలో మీరేం చేస్తారు? మీ రక్షణ సాధనం ఏమిటి? సెకండులో స్వయాన్ని విదేహీగా, అశరీరిగా లేక ఆత్మాభిమానిగా చేసుకుంటే అలజడిలో కూడా అచంచలముగా ఉండగలుగుతారు. ఇందులో సమయం అయితే పట్టదు కదా. ఏమవుతుంది? ఇప్పుడు ట్రయల్ చేయండి. ఒక్క సెకండులో మనసు బుద్ధిని ఎక్కడ కావాలో అక్కడ స్థితం చేయగలరా? దీనినే సాధన అని అంటారు. అచ్చా, దేశ విదేశాల్లోని నలువైపులా తండ్రి ప్రేమలో లవలీనమై ఉండే ఆత్మలకు, సదా స్వయాన్ని బ్రహ్మచారి స్థితిలో స్థితం చేసుకునే స్నేహి సహయోగి పిల్లలకు, సదా ఏకనామీ మరియు ఎకానమీ కార్యములో ఉపయోగించే ధైర్యశాలి పిల్లలకు, సదా అలజడిలో కూడా అచంచలముగా ఉండే నిర్భయ ఆత్మలకు, సదా ఆనందాలను జరుపుకునే తండ్రి సమీపంగా ఉండే పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. పిల్లల కార్డులన్నీ లభించాయి. బాబ్దాదా చూస్తున్నారు. అందరూ జన్మదినం యొక్క కార్డులు మరియు విదేశీయులు ప్రేమికుల రోజు యొక్క కార్డులు పంపించారు. కనుక ప్రేమ సాగరుడైన తండ్రి పిల్లలందరికీ శివరాత్రితో పాటు ప్రేమలో లవలీనమై ఉండే రోజు యొక్క శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. నలువైపులా దేశాలు, పట్టణాలు, గ్రామాలలో ఉన్న పిల్లలకు, అందరికంటే మొదట చిన్న చిన్న గ్రామాలలో ఉన్న పిల్లలకు ప్రియ స్మృతులు మరియు శుభాకాంక్షలు. వారితో పాటు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు ఎంత ధారణ చేయగలరో దానికంటే ఎక్కువ శుభాకాంక్షలు. అచ్చా, ఈరోజు వరదానము స్నేహము మరియు నవీనత యొక్క అథారిటీ ద్వారా సమర్పితం చేయించి మహాన్ ఆత్మ భవ. ఎవరు సంపర్కంలోకి వచ్చినా వారు మీ సంబంధంలోకి వస్తూ సమర్పణ బుద్ధి కలవారిగా అయిపోయే విధంగా వారిని సంబంధంలోకి తీసుకుని రండి. తండ్రి ఏదైతే చెప్పారో అదే సత్యము అని వారు చెప్పాలి. దీనినే సమర్పణ బుద్ధి అని అంటారు. తరువాత వారి ప్రశ్నలు సమాప్తమైపోతాయి. కేవలం వీరి జ్ఞానం బాగుంది అని మాత్రమే చెప్పరాదు, కానీ ఈ కొత్త జ్ఞానమే కొత్త ప్రపంచాన్ని తీసుకుని వస్తుంది అనే ధ్వని ఎప్పుడైతే మ్రోగుతుందో అప్పుడు కుంభకర్ణులు మేలుకుంటారు. కనుక నవీనత యొక్క మహానత ద్వారా, స్నేహము మరియు అథారిటీల బ్యాలెన్సు ద్వారా సమర్పితం చేయించినప్పుడే మైక్ తయారయ్యారు అని అంటారు. స్లోగన్: ఒక్క పరమాత్మకు ప్రియముగా అయితే విశ్వానికి ప్రియముగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.